హై గాయస్, పోతుగడ్డ పొడిచిందేం లేదు. అర్థం కాలేదా? ప్రాపర్ ఎగ్జిక్యూషన్ లేదు, ప్రాపర్ కాన్సెప్ట్ లేదు. మొత్తం కూడా ఒక నైట్ అపైరెన్స్, మొత్తం ఒక నైట్లో జరిగే కాన్సెప్ట్, మొత్తం కూడా ఒక నైట్ బస్సులో జరిగే కాన్సెప్ట్ ఫ్రెండ్స్. సినిమా మొత్తం కూడా ఒక ఈటీవీ విన్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. 1 hour 50 minutes అయితే ఉంటుంది. ఒక డ్రామా అండ్ పొలిటికల్గా అయితే ఉంటుంది. నాకైతే ఎక్కడ కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ చేస్తున్న ఫీలింగ్ అయితే అనిపించలేదు. మొత్తం కూడా ఒక డ్రామాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఒక పొలిటికల్గా తీసుకొచ్చారు కానీ అది సరిగ్గా ఎగ్జిక్యూషన్ చేయలేదేమో అనిపించింది. ఇంత ఒక నైట్ అపైరెన్స్లో చాలా డల్గా, చాలా స్లోగా తీసుకొచ్చారు సినిమా. చెప్పాలంటే చాలా ప్లేస్లో చాలా స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. 1 hour 50 minutes ఉంటుంది, కానీ చాలా స్లోగా నడుస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. లాస్ట్ 10 minutes కొంచెం పర్లేదు అనిపిస్తుంది తప్ప మిగతా ఫ్లాట్ మొత్తం డల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంతే, కొన్ని సీన్స్ తప్ప మిగతా మ్యాక్సిమం చాలా డల్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కొంచెం లైట్గా బిల్డ్ చేశారు, కొంచెం ఇంట్రెస్ట్గా. తప్ప మిగతా ప్లాట్ మొత్తం కూడా కొంచెం స్లోగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అసలు బేసిక్ ప్లాట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ చెప్తా. ప్లీజ్ ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక ఇద్దరు రాజకీయ వ్యక్తులు వాళ్ళ నించున్న నియోజకవర్గంలో గెలవడం కోసం ఏం చేస్తున్నారు. అలాగే ఒక ఇద్దరు లవర్స్ వాళ్ళు గెలవడం కోసం, వాళ్ళు పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళు ఏం చేశారు. వాళ్ళు పారిపోయి బస్సు ఎక్కితే ఏం జరిగింది. ఆ రాజకీయ వ్యక్తులకి వీళ్ళ ప్రేమించుకున్న జంటకి ఏంటి సంబంధం, అసలు ఏమైంది, చివరికి ఏం జరిగింది అనేది బేసిక్ ప్లాట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి మాట్లాడాలంటే, మ్యాక్సిమం సినిమా చాలా చెప్పే కదా, నైట్ అపైరెన్స్ మొత్తం కూడా 1 hour 50 minutes మొత్తం కూడా నైట్లో జరుగుతుంటుంది, బస్సులోనే ఉంటుంది. సినిమా మొత్తం చాలా డల్గా, చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అంతే, ఇంకా సినిమా గురించి చెప్పడానికి అయితే ఏం లేదు. ఇంకా వీళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చెప్పాలంటే పర్లేదు, బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా లైట్గా ఉంది. ఇంకా అంతా ఓకే ఫ్రెండ్స్. 1 time వాచ్ఫుల్. అంటే ఏ సినిమా లేనప్పుడు ఈ సినిమా 1 time ట్రై చేయండి అనేది చెప్తాను. ఓకేనా? ఈ సినిమాకి ఓవరాల్గా నా రేటింగ్ అయితే ఇక్కడ ఇస్తాను, చూసండి. అలాగే ఈ సినిమా మీరు చూసింటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.